కుమారి ఆంటీకి సన్మానం, వరద బాధితులకు 50,000 విరాళం. పాపం చిన్న ఫుడ్ స్టాల్ అనిపించుకుంటుంది ఆవిడ. ఇక్కడే దుర్గం చెరువు సమీపంలో చిన్న ఐటీ కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉండే దగ్గర మధ్యాహ్న భోజనం కోసం ఒక ఫుడ్ స్టాల్ నడిపించుకుంటుంది. సరే, సోషల్ మీడియాలో మాటలు కావచ్చు అవన్నీ కూడా హైలైట్ అయినాయి. కొన్ని రోజులు ఒక చర్చగా నడిచింది, కొన్ని రోజులు ఒక 1 month 2 months వరకు ఎక్కడ చూసినా కుమారి ఆంటీ పేరే. కట్ చేస్తే ఆవిడ కూడా వరద బాధితులకు 50,000 రూపాయలు ఇచ్చింది. కానీ ఇప్పటివరకు కనీసం కేసీఆర్ స్పందించలే. ముఖ్యమంత్రిగా పనిచేసినావు, నెలకు 45 లక్షల జీతం తీసుకున్నావు, తెలంగాణ రాష్ట్రం యొక్క ఆస్తులని కరగదీసి అప్పులను పెంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏడబెట్టిందంటే ఫామ్ హౌస్ పట్టుకు పెట్టేసినావు. రాష్ట్రం అంటేనే గిదా అనే తరహాలు తీసుకొచ్చినావు. కనీసం ఖమ్మం వరద బాధితులకు నీ యొక్క ధైర్యం నింపలేవా? కనీసం నీ మాట కూడా పనికిరారా? ఎక్కడున్నావు కేసీఆర్? 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినావు. తెలంగాణ అప్పులను ఏ స్థాయిలో పెంచినా అందరూ చూసిరు. తెలంగాణతో ఇన్ని లాభాలు పొందినావు. ఒకప్పుడు 0 నుంచి మొదలైనటువంటి మీ రాజకీయ ప్రస్థానం కాస్త ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయికి పోయిందన్నా, 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయన్నా, ఇంత సంపాదించడం తెలంగాణ రాష్ట్ర పుణ్యమని కాదా? మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇంత విలయం వచ్చి కొన్ని 3 జిల్లాలు మొత్తం అతలాకుతలం అయిపోయి ఆగం పంచాయతీ అయిపోతే కనీసం నీ యొక్క నోటి మాటతో నోచుకోలేరు ఈ జనం. కుమారి ఆంటీ కన్నా నిచ్చమను, కుమారి ఆంటీ కన్నా ఘోరమా? కుమారి ఆంటీ పాపం చాలా బీరస్తురాలు. మన ప్రాంతం కాదు, మన కథ కాదు, ఎక్కడి నుంచో వచ్చి బతుకుదెరువు కోసం ఇక్కడ బతుకుతోంది. తెలంగాణలో ఒక బతుకుదెరువు చూసుకొని ఇక్కడ జీవనం కొనసాగిస్తుంది. 50,000 రూపాయలు ఇచ్చింది వరద సహాయం కోసం. మీరు అది కూడా నోచుకోలేరా? ఇంత దిక్కుమాల రాజకీయం మీది? ఇంత దిగజారిన పరిస్థితి? మీకు నోరు లేదా? కనీసం మీరు కళ్ళు లేవా? చూస్తలేరా? ఇంత విధ్వంసం జరిగిందో చూస్తలేరా? నోటితో ఒక మాట ఖమ్మం ప్రజానికానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము సాయం చేస్తున్నాం అంటే మీరు ఎమ్మెల్యేలో 1 నెల జీతం ఇచ్చి ఓకే, నేను కాదంటలేను. కేసీఆర్ కుటుంబం నుంచి సాయం చేస్తున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీ ఓవరాల్గా మారగొన్నటువంటి నిధుల నుంచి ఈ సాయం చేస్తున్నాం ఖమ్మం ప్రజానికానికి. లేదా కనీసం ఖమ్మం ప్రజలు అధైర్యపడకండి, రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆదుకోకపోతే వాళ్ళ మెడలు వంచి మిమ్మల్ని మీకు సహాయం చేసే ప్రయత్నం చేస్తాం, ప్రతిపక్షంగా మా పాత్ర పోషిస్తామని చెప్పలేరా? కనీసం ఇంత దిగజారిపోయారా కేసీఆర్? ఎక్కడున్నావు అసలు? ఉన్నావా? లాస్ట్ కనిపించింది ఎప్పుడయ్యా అంటే కవిత వచ్చిన రోజు, ఆశీర్వదించే రోజు, ఆ రోజు ఒక్కరోజు కనిపించిండు. బిడ్డ రాగానే హత్తుకొని బిడ్డకు ఆశీర్వాదం చెప్పిన రోజు మాత్రం కేసీఆర్ కనిపించిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆగస్టు 28 నుంచి ఈ రోజు వరకు సుమారుగా ఈ రోజు 20 రోజులు 25 రోజులు కావస్తుంది అటు ఇటుగా. కనీసం ఒక మాట మీ నుంచి ఒక మాట ఎక్స్పెక్ట్ చేయలేరా జనం? ఒక ధైర్యం నింపే ప్రయత్నం మీరు చేయలేరా? కుమారి ఆంటీ కన్నా దిగజారిపోయాడా కేసీఆర్ అంటే? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.